నిన్న కావచ్చు, మందులు సరిగా వాడట్లేదు. గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ రెడ్డికి 1-2 సార్లు చెప్పాను, అరే చూడండిరా మందులు ఏంటిరా సరిగా అని చెప్పి. అట్లాగే కూడా మందులు సరిగా వాడుకో. ప్రజల కష్టాలు బాధలు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి తెలుసు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అట్లాగే మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, సమంత యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటే నీతో అంటగాగిన అధికారులు కొంతమంది, నీతో అంటగాగిన కొంతమంది ఉన్నతాధికారులు, నీకు సంబంధించి నీతో అంటగాగిన కొంతమంది నిర్లక్ష్య వైఖరి కూడా ప్రభుత్వం ఎండగట్టి వాళ్ళ తప్పులన్నీ కూడా చూపించింది. మారండి. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైన వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాం, తప్పు చేయొద్దు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు బాధల్లో ఉన్నారు. వరద ప్రాంతాల్లో ఏదైతే బుడమేరు వరద ప్రాంత పరివాహక ప్రాంత ప్రజల కష్టాలు, రైతాంగం పడుతూ ఉన్న బాధలు ఇవన్నీ కూడా చూసి మారండి. జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని మీ భవిష్యత్తును పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా జగన్ రెడ్డితో కాగి ఈ కుట్రలో కుతంత్రాల్లో పాలు పంచుకోమాకండి. మొన్న గొడ్లవల్లేరు కాలేజీ ఏదైతే చరిత్ర ఉన్న కాలేజీ దగ్గర ఎంతోమంది మహానుభావులు పెద్దవాళ్ళు ఎంతో ఉన్నత లక్ష్యంతో వేలాది మంది పాలిటెక్నిక్ కాలేజీ పిల్లలు, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు దేశ విదేశాల్లో గొడ్లవల్లేరు పాలిటెక్నిక్ అన్నా గొడ్లవల్లేరు కాలేజ్ అన్నా ఎంతో గొప్పగా దేశ విదేశాల్లో ఆ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ యాజమాన్యం కానీ ఆ సిబ్బంది కానీ చాలా పెద్ద ఎత్తున అక్కడ విద్యాబుద్ధులు నేర్పుతారు. ఆ కాలేజీల్లో, ఆ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అక్కడ కూడా నీ తాలూకా నీ గెడ్డెం గ్యాంగులు, నీ పార్టీ నాయకులు విషం జిమ్మి ఆ కాలేజీ మీద విషం జమ్మి డైవర్ట్ చేయాలి ఇష్యూ నుంచి. ఏదైతే నీ జిందాల్, ఏదైతే నీ దుర్మార్గాలు బట్టబయలు కాకూడదని ముంబై సినీ నటి ఆ విషయాలన్నీ కూడా డైవర్ట్ చేయడానికి గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ మీద, పాలిటెక్నిక్ కాలేజీ మీద విషం జిమ్మావు. ఆ దుర్మార్గాలన్నీ ఇవాళ విచారణలో పత్రికల్లో బయటకు వస్తూ ఉన్నాయి.